బొమ్మా బొమ్మా ఏ బొమ్మా లేకవా ఇలా కొట్లో పడుకున్నావే న్యాయమా? ఎరా కొట్లో పడుకోకుండా పాకి దొడ్లో పడుకుంటారా? ఉదయాన్నే వ్యాపారం సాయంత్రం సారాయి అమ్ముకుందామా? అరే ఏంటయ్యా నువ్వు? అసలు నీకేం కావాలి? నాకు పులి బొమ్మ కావాలి. అలా అడగరా అడ్డదిడ్డం ఆడ. ఎక్కడరా? అక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎక్కడ ఉంది? అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ కాదు అక్కడ రైట్ లో ఇక్కడ ఇదిగో చేతిలో ఉందిగా. ఏంటి చేతిలోనా? ఇదే. రేయ్ ఇది పులా? అవును. ఇది కాదు ఇది జింక. ఏంటి జింక? కాదు కాదు ఇది గుర్రం గుర్రం. సరిగ్గా చూడు ఇది గుర్రమా? అవును అందుకే కదా దీనికి తొండం ఉంది. ఏ ఊర్లో రా గుర్రానికి తొండం ఉంది? అరే ఇక్కడ ఉంది కదయ్యా. కొట్టేనంటే ఇది ఏనుగురా. ఇది ఏనుగా? ఏంటి చెప్తున్నాడు? అవును ఏనుగే. ఎరా ఏనుగంటే ముందు చూడాలి గానీ వెనక చూస్తున్నావేంట్రా? సర్లే గాని ఎంత? 200. రేయ్ నాకు అదంతా వద్దు గాని ఈ పడవ ఎంత? ఏంటి అది పడవా? సరే కారు అనుకో. కారా? సరే ఎంత? రేయ్ మర్యాదగా అది అక్కడ పెట్టరా. కస్టమర్ మిస్ అవుతున్నావు. రేయ్ మర్యాదగా అక్కడ పెట్టరా. చెప్తున్నా కొడక నువ్వు కస్టమర్ వారా? 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనలేవు. నువ్వు కస్టమర్ వారా? చెప్పు తెగుద్ది నా కొడక. ఎందుకు అలా కొట్టానో వాడిని అడుగు. ఎందుకు కొడుతున్నారా? మరమరాలు అడిగారన్నా. ఇచ్చావా? ఇచ్చానన్నా. శుభ్రంగా తిన్నా. మరి ఎందుకు కొడుతున్నావు అన్నా? ఆ ప్రశ్న వాడిని అడగండి. అరే ఎందుకురా కొట్టాడు? డబ్బులు అడిగానన్నా. ఒరే నీకు బుద్ధి లేదట్రా. మరమరాలు బక్కు 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 అని మింగావు కదా. నువ్వు తినదానికే కదా వాడు డబ్బులు అడుగుతున్నాడు. నీకు సిగ్గుందా రోషం ఉందా? అన్నా డబ్బు అడగడం తప్పు కాదన్నా. గౌరవం ముఖ్యమన్నా, మర్యాద ముఖ్యమన్నా. ఈ రోడ్ షర్ట్ వేసుకుని పగ తీర్చుకోవడం లేదు. రోడ్ షర్ట్ ఎలా అడిగాడు అడిగన్నా? ఎలా అడిగావురా? బొక్కు డబ్బులు ఇవ్వరా? నువ్వు వదులు. ఈ రోజు నువ్వు అయిపోయారా? చంపేకిరా వదిలే. ఇదే సమస్య నీకు. అయ్యో వీడికి ఎలా చెప్పాలి? ఉండి చెప్తాను. ఉదాహరణకి ఖర్జూర పండు తీసుకున్నావే అనుకో, ఖర్జూర పండు డబ్బులు ఇయ్యి అంటాడు. ఇప్పుడు నువ్వు హల్వా తీసుకున్నావు అనుకో, హల్వాకి డబ్బులు ఇయ్యి అంటాడు. ఈ పొట్టు శనగలు తీసుకున్నావు అనుకో, ఈ శనగలకు డబ్బులు ఇవ్వు అంటాడు. ఇప్పుడు ఇదేంటి? ఈ మర్మరాలు బొక్కావు కాబట్టి వాడు ఎంత అడిగినా నువ్వు డబ్బు ఇవ్వలేదు కాబట్టి తిట్టాడురా. ఏడు సరిగ్గా అడగబోతే ఇలాగే వాయిస్తాను, వదిలిపెట్టను. ఏమిటా ఎదవలకు నువ్వు కూడా రెచ్చిపోతున్నావు. టైం దొరికితే ప్రతివాడు రెచ్చిపోవడమే. ఏదో నేను సలహా అడిగినట్టు మధ్యన ఉచిత సలహా ఇస్తున్నా. ఏదో పంచాయతీ ప్రెసిడెంట్ లాగా. ఇంకెప్పుడైనా వస్తావా? ఏమిటో ఎదవలకు కళ్ళు పొడిచేస్తాను. ఇంకా ఇక్కడే నిలబడను నిన్ను. ఆగు. ఆ గెత్త మెయింటైన్ చేయాలి, లేకపోతే భయపడరు. ఏంటో చూపు. నువ్వే నన్ను ఆయనతో కలపాలి. నేను వాడి ఫ్రెండ్ని, బ్రోకర్ని గాను. అదంతా నాకు తెలీదు. నువ్వే నాకు సిఫార్సు చేయాలి. ఇలా చూడు, నేను ఏం చెప్పినా వాడు లెక్క చేయడు. అయితే నీ ప్యాంటు షర్టు ఇవ్వు. ఎందుకు ఉతికారేస్తావా? పర్లేదులే. అయ్యా చించి పారేయడానికి. ఏంటి చించి పారేస్తావా? ఎందుకంత ఆవేశం? ఇది సాధారణ డ్రెస్ కాదు, సూరత్ లో కొనుక్కున్నది. బ్రాండెడ్. బోర్ 50. 650 రూపాయలు. 2000. 2000 అంటే 2 షర్ట్లు. వద్దా ఇది? ఓకే అది పర్లేదు, ఇవ్వండి. మీకు ప్యాంటు షర్టే కదా కావాలి? ఇప్పుడే ఇప్పేసి. చాటుకు వెళ్ళి విప్పు. హలో హలో హలో, మేము లోపల పక్క ప్యాకింగ్ తోటే ఉన్నాం. అరే పర్లేదు, తిరిగమ్మా, పట్టుకో, తీసుకో, వెళ్ళు వెళ్ళు. ఇదిగో భలేదనివే. 2000 కొట్టేయాలనుకుంటున్నావా? ఇదిగో తీసుకో, ఇప్పుడు వెళ్ళు.